హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా అని నేను ఎందుకు అంటున్నాను? నేను పొందుతున్నా, హ్యాపీగా అది అనుభవిస్తున్నా. మీకు కూడా నేను అంటున్నట్లా మీరు వింటున్నారు, చూస్తున్నారు. మీరు కూడా అనుభవించాలని నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చెప్తున్నా. అది ఎందుకంటే ఈ అనడంలో ఒక శక్తి ఉంటుంది, వినడంలో ఒక శక్తి ఉంటుంది, కనడంలో ఒక శక్తి ఉంటుంది. సో ఈ శక్తినన్నింటినీ పాజిటివ్గా మనం మ్యాజిక్ బాటిల్ మీద ఇంప్లిమెంట్ చేస్తే ఆ మ్యాజిక్ బాటిల్ మనకు అనుగ్రహం తదాస్తు ఉంటుంది. సో అందుకోసం ప్రతిరోజు కూడా సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు, ప్రేమతో బాబా పండగం అంటున్నాను. నంబర్స్ కొంటున్నాను, విశ్వానికి అంటున్నాను. మళ్ళీ ప్రతి గంట తాగుతున్నా ఇలా. అలా నా జీవితంలో ఈ మ్యాజిక్ బాటిల్ ఎంత లేదైనా ఒక 3 కోట్లు సంపాదించింది. రాబోయే రోజులలో 300 కోట్లు, 600 కోట్లు, 900 కోట్లు, 1009 కోట్లతో యోగా యూనివర్సిటీ తదాస్తు. సో వీటిపైన ఉన్న నంబర్స్ చాలా పవర్ఫుల్ స్టిక్కర్స్. అందుకోసమే తొందరగా లేట్ చేయొద్దు. మీరు చాలా లేట్ చేస్తున్నారు. కొరియర్ సర్వీస్ మీకోసం పెట్టాం. భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే ఈ కొరియర్ సర్వీస్ ద్వారా ఈ నంబర్ పొందండి. లేదంటే డైరెక్ట్ ఆఫీస్ వచ్చి తీసుకెళ్ళండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సండే రోజు హాలిడే, ఎందుకంటే మా స్టాఫ్ ఉండరు కాబట్టి. ఓకేనా? అప్పుడప్పుడు స్పెషల్గా ఉన్నప్పుడు ఉంటుంది క్లాస్లో. ఓకేనా? ఎప్పటికీ ఉండదు, అప్పుడప్పుడు ఉంటుంది. ఓకేనా? రైట్. ఈరోజు క్లాస్లోకి మనం ఏంటిది, లైఫ్ టైం గ్రాఫ్ క్లాసు ఈరోజు చెప్పబోతున్నాను. సో ప్రతిరోజు చెప్తున్నాను కదా. సో లైఫ్ టైం గ్రాఫ్లో మీకు ఆ లైఫ్ టైం గ్రాఫ్లో ఎడ్జ్ పాయింట్ ఉంటుంది, అంటే బార్డర్ పాయింట్. ఆ బార్డర్ పాయింట్ పైన దాటుతూ ఉంటే చాలా మంచిది, కిందికి వస్తుంటే కొంచెం ఇబ్బంది అని చెప్తున్నాను. ఆ బార్డర్ పైన, ఆ బార్డర్ ఎడ్జ్ పాయింట్ దాటి పైనున్న కిందున్న నంబర్స్ మంచిగా రాకపోతే ఇబ్బంది జరుగుతుందని చెప్పాను. సో ఇట్లా నేను ఇంతకుముందే జూనియర్ ఎన్టీఆర్ గారిది చెప్పాను, చాలామంది సెలబ్రిటీలు చెప్పాను, పొలిటీషియన్ చెప్పాను. ఈరోజు నందమూరి జానకిరామ్, ఆల్రెడీ ఈయన చనిపోయాడు కదా రోడ్డు యాక్సిడెంట్లో. ఎందుకు చనిపోయాడు, ఏ విధంగా, వేదిక్ గ్రీడ్, న్యూమరాలజీ, వెహికల్ నెంబర్, అసలు దేంట్లో లోపం ఉంది ఒకటే చెప్తా. లైఫ్ టైం గ్రాఫ్లో ఒక వ్యక్తికి జ్వరం ఉందా లేదా అని థర్మామీటర్ పెట్టినట్టు ఈ థర్మామీటర్ లెక్క లైఫ్ టైం గ్రాఫ్ అనేది. లైఫ్ టైం గ్రాఫ్లో చూపించిందే అక్కడ జరుగుతుంది ఇంకా. సో అందుకోసమే ఈ లైఫ్ టైం గ్రాఫ్లో ఏముందో అక్కడ నీకు అన్లక్కీ నెంబర్, వెహికల్ నెంబర్ వస్తుంది, అన్లక్కీ డే అవుతుంది, అన్నీ అన్లక్ అయిపోతుంది. ఇక్కడ లక్ ఉండాలి, అన్నీ లక్ అయిపోతాయి. సో అది మనం తెలుసుకుందాం. ఇది ఈరోజు జానకిరామ్ గారిది. తర్వాత నెక్స్ట్ వీడియోలో నందమూరి హరికృష్ణది చెప్తాను. ఆయన కూడా రోడ్డు యాక్సిడెంట్ చనిపోయినాడు. తర్వాత నందమూరి కళ్యాణరామ్, అంటే ఈ నలుగురిలో ఇద్దరు చనిపోయారు. జానకిరామ్ చనిపోయారు, మరియు హరికృష్ణ కూడా చనిపోయారు. సో వాళ్ళది మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడైతే జానకిరామ్ది చెప్తాను అన్నమాట. సో ఇవి ఫాలో చేయండి చక్కగా. మీరు ఈ యొక్క లక్కీ కిట్ని తీసుకోండి, హ్యాపీగా ఉండండి, మంచిగా పాజిటివ్గా థింక్ చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు చనిపోయేదంటే, అరే తెలుసుకోవాలి కదా, ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. పాజిటివ్గా ఉండండి, కానీ ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఎప్పుడు జరుగుతుందని తెలుసుకోవాలి కదా మనము. లైఫ్ టైం గ్రాఫ్ తొందరగా తీసుకోండి మీ ఫ్యామిలీ. ఎందుకంటే ఆఫర్ ప్రైస్ కొన్ని రోజులు పెడతాను నేను. కొన్ని రోజుల తర్వాత తీసేసిన అంటే మీరు ఆ ప్రైస్గా తీసుకోవాల్సిందే. 15,999 ఒక్కరికి ఇండివిజువల్గా. ఫ్యామిలీ తీసుకుంటే చాలా తక్కువ, 7,000కి ఒక్కొక్కరికి వస్తుంది. 28,000 అయిపోతుంది కథ, మీ 100 సంవత్సరాల కథ ఒక్కొక్కరిది. ఓకేనా? ఇలా బిజినెస్ తీసుకోవచ్చు, అన్నింటినీ తీసుకోవచ్చు లైఫ్ టైం గ్రాఫ్. ఓకే, ఈరోజు మనం చూసుకుందాం ఒకసారి. మనం జానకిరామ్ గారిది చూసుకుందాం ఒకసారి. ఇవన్నీ ఫాలో చేయండి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్. ఇదిగో లైఫ్ టైం గ్రాఫ్. ఇప్పుడు జానకిరామ్ గారిది చూసుకుందాం మనం. పెద్దగా ఏం లేదు ఇక్కడ. జానకిరామ్ గారిది ఏముందంటే లైఫ్ టైం గ్రాఫ్లో 2014లో ఆయన చనిపోయినాడు. ఆ డేట్ కూడా ఇచ్చిన డిసెంబర్ 6వ తారీఖు 2014. డిసెంబర్ 6వ తారీఖు అంటే మీకు అందరికీ తెలుసు, బ్లాక్ డే. బాబ్రీ మసీదు, రామ జన్మభూమి గొడవలు కదా. సో ఈ డిసెంబర్ 16 నా జీవితంలో కూడా మిరాకిల్ జరిగింది. బాదం రామస్వామి గారు నాకు యోగరత్న అవార్డు ఇచ్చారు 2006లో. చాలా మిరాకిల్ జరిగింది నాకు మిరాకిల్ జరిగింది. కానీ ఈయనకు డెత్ జరిగింది. రకరకాలుగా ఉంటుంది ఒక్కొక్కరి లైఫ్లో. ఆ డిసెంబర్ 6 అనేది వేరే ఉంది. సరే, మొత్తం మీద అయితే 2014లో 33 సంవత్సరాలకి ఆయన గ్రాఫ్ ఏమో 4.8. 4.8కి 1 పాయింట్ తగ్గింది, 4.7 అయింది. 33 సంవత్సరాలు. 2014కి ఆయనకి 13 నెంబర్ వచ్చింది. ఈ గ్రాఫ్లో ఉంది, అదంతా స్పష్టంగా ఉంది. నేను ఇక్కడ చూసి ఇక్కడ రాశాను, నీకు స్పష్టంగా కనిపించాలని. అయితే అలా ఉన్నప్పుడు గ్రాఫ్ తగ్గుతుంది.
గ్రాఫ్ 1 పాయింట్ తగ్గింది, 13 నెంబర్ వచ్చింది. సో ఈ మొత్తం కూడితే కూడా డిసెంబర్ 6, 2014 మొత్తం కూడితే కూడా ఇగో 6కి కారేసిన 3కి 12 అంటే 3, ఇది 7, 16 నెంబర్ వచ్చింది. బ్లాస్టింగ్ నెంబర్ అంటారు దాన్ని. సో డేట్లో కూడా అంత పవర్ఫుల్గా లేదు, నెగిటివ్ ఉంది. సో ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది, 13 నెంబర్, ఇది 16 నెంబర్, బ్లాస్టింగ్ నెంబర్స్. సో ఇక నేను చెప్పేది ఏంటంటే నమ్మాలి, నమ్మి తీరాలి. ఇది ఇంత బిలీవ్ సిస్టమ్. నంబర్స్ విశ్వాన్ని నడిపిస్తున్నాయి. మనము లెక్కన మంచి నంబర్లు మంచి చేస్తాయి, చెడు నంబర్లు చెడు చేస్తాయి. మంచి నంబర్లు చెడు నంబర్లు ఉంటాయంటే ఉంటాయి. పుట్టుకను బట్టి ఆ నంబరు ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక నంబరు లక్కీ అయితే ఆ నంబర్ నాకు అన్లక్కీ నెంబర్ కావచ్చు. అంటే ఇప్పుడు నాకు డ్రెస్ ఉంది, ఇప్పుడు నేను కుట్టారు ఇట్లా, నాకు ఇది నా సైజు, ఇది 6 ఫీట్ ఉన్న వాళ్ళు వేసుకున్నారు అనుకోండి, సరిపోద్దా? ఎక్కడ సరిపోద్ది? అట్లా నా నంబర్ నాకు సెట్ అవుతుంది, నీకు నీ నెంబర్ సెట్ అవుతుంది. అట్లా అలానే మీ జీవితంలో కూడా నంబర్స్ రూల్స్ యూనివర్సల్ అంటే మిమ్మల్ని కూడా రూల్ చేస్తాయి. ఇది కూడా నేను ఎప్పటి నుంచి చెప్తాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇదిగో ఈ కింది లైన్ రావద్దు, కింది లైన్ రావద్దు, కింది లైన్ రావద్దు అన్నా, వచ్చిందంటే ప్రమాదం జరుగుతుంది అని చెప్తూనే ఉన్నా. సో ఇక్కడ 1981 జూన్ 4వ తారీఖు పుట్టారు జానకిరామి గారు. జానకిరామి గారికి యోగం ఏంటంటే చూడండి, ఇగో 1 ఉంది, దీంట్లో 1 ఇక్కడ వచ్చేసింది, 6 ఉంది, 284 యోగం ఉంది. 284 ఫుల్ యోగం ఉంది. ఇది ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో అంటే దీంట్లో మళ్ళీ నంబర్లు వచ్చి పడతాయో అప్పుడు దాని యొక్క పాజిటివా నెగిటివా ఎఫెక్ట్ అయిపోతుంది. అయితే మీకు మళ్ళీ ఒక విషయం చెప్పేది ఏంటంటే ఈ యోగము ఒక్కొక్కసారి 284 అనే యోగము జీవితంలో హార్డ్ వర్క్ యోగం, ప్రాక్టికల్ యోగం. ఒకవేళ నువ్వు ఈ యోగంలో పాజిటివ్ జరిగిందనుకో, ఓ సీఎంఓ, పిఎంఓ, లేకపోతే రాష్ట్రపతివో, సూపర్ స్టార్వో, మెగాస్టార్వో అయిపోతావు. పాజిటివ్ జరుగుతాయి, ఆ యోగం పాజిటివ్ జరుగుతాయి. కానీ ఇదే యోగము నెగిటివ్ జరిగిందనుకో మరణమే. మరి పాజిటివ్ నెగిటివ్ నీకు ఎలా జరిగిందో తెలుసుకోవాలి కదా. సో లైఫ్ టైం గ్రాఫ్లో తెలిసిపోతుంది అది పాజిటివా నెగిటివ్ ఆ సంవత్సరం అనేది. సో 2014 డిసెంబర్ 6వ తారీఖు ఈ మహాదశ కుజమహాదశ వచ్చింది. కుజమహాదశలో అంతర్దశ ఏమొచ్చింది తెలుసా? కుజుల్లో రాహు రావడం అనేది 9449 కాంబినేషన్ 100%. ఇట్లా వచ్చింది అనుకోండి, 9449 ఇట్లా వచ్చింది అనుకో, కంపల్సరీ హాస్పిటల్, కంపల్సరీ యాక్సిడెంట్, కంపల్సరీ 100% రాసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇట్లా ఎప్పుడైతే ఇదిగో ఈ విధంగా 9 4 4 9 5 4 9 5 4 ఇట్లా వచ్చిందనుకో ఖచ్చితంగా అది యాక్సిడెంటు, హాస్పిటల్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది జరిగింది అక్కడ ఆల్రెడీ, ఇది జరిగింది, యాక్టివేషన్ అయిపోయింది కదా. సో ఇట్లా వేదిక్ గ్రీడ్ కానీ లైఫ్ టైం గ్రాఫ్ కానీ 100కు 100% మీ గురించి చెప్తుంది, దానికి సందేహం లేదు. వేదిక్ గ్రీడ్ ఏమో 45 సంవత్సరాలు కూడా చెప్తుంది మన దగ్గర. అదేవిధంగా మీకు లైఫ్ టైం గ్రాఫ్ అనేది 45 సంవత్సరాలు, 40 అంటే 90 సంవత్సరాలకు చెప్తుంది, 100 సంవత్సరాలు చెప్తుంది వేదిక్ గ్రీడ్. సో ఈ లైఫ్ టైం గ్రాఫ్ 100 సంవత్సరాలు చెప్తుంది. సో ఈ విధంగా మనం లైఫ్ టైం గ్రాఫ్లో మనం 2014 చూసుకుంటే, 2014కు మనం చూసుకుంటే గ్రాఫ్ అనేది చిన్నగా చూడండి, కరెక్ట్గా మన గ్రాఫ్ ఇదిగో ఇక్కడ తగ్గిపోయింది. 4.8 అంటే 4.8, 4.7, 13 నెంబర్ వచ్చింది, 33 సంవత్సరాలు. ఇలా తగ్గిపోతుంది. తగ్గిపోతే వెంటనే చచ్చిపోతారని చచ్చిపోదు. 13 నెంబర్ వచ్చింది కదా, 15 నెంబరు, 17 నెంబరు, 17, 13, 26, 35, 8 ఇట్లాంటి నెంబర్లు వచ్చినప్పుడు ప్రమాదం జరుగుతుంది. అందులో వేదిక్ గ్రిడ్ చూస్తే ఇంకా కరెక్ట్గా అనిపించింది. ఇది నేను మార్చేసేది కాదు, ఆ టయానికి ఆ లెక్కల ప్రకారం ఇలా వస్తాయి. ఇది ఒక్కటే రాలేదు ఇక్కడ, ఎన్ని డేంజర్ యోగాలు వచ్చినాయి చూడండి, ఇవన్నీ నెగిటివే. ఇది ఒకటి వచ్చిందా, ఇది హాస్పిటల్ పాలో, ఇబ్బందో, మరణమో చేస్తుంది. ఇది వచ్చిందనుకోండి ఒంటరి జీవితం అయిపోతావు. ఇప్పుడు నాకు ఇది ఎప్పటికీ ఇదే ఉంది, ఇప్పుడు ఒంటరి జీవితమే కదా. నేను ఇన్ని సంపాదించినా కానీ నా పని నేను చేసుకుంటూనే ఉంటా ఒక రూమ్లో. అంటారు కదా, ఏం సుఖం లేదు ఉపకం లేదు అంటారు కదా, గట్లనే ఉంటుంది ఇదంతా ఒంటరి జీవితం. ఇది షారుఖ్ ఖాన్కి వచ్చింది, షారుఖ్ ఖాన్ మన ఇది సంజయ్ దత్, సల్మాన్ ఖాన్కి వచ్చింది, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్
ఇట్లా చాలామందికి ఉంది. ఇది పర్మనెంట్, ఇంకా నాకు పర్మనెంట్ ఉంది ఇది, అందుకని నా పని నేను చేసుకుంటూనే ఉంటా రీసెర్చ్. సో ఇది ఉందా. మళ్ళీ ఇది కూడా వైదవ్యాన్ని రాజయోగాన్ని ఇస్తుంది, కానీ రాజకీయాలు లేడు కదా, ఇది కూడా దూరాన్ని చేస్తుంది. ఇది కూడా గిన్నిగానం నెగిటివ్లు ఉన్నాయి. సో అందుకోసమే ఆ రోజు ఆయనకు యాక్సిడెంట్ రూపంలో మరణగణన జరిగింది. లైఫ్ టైం గ్రాఫ్లో కిందికి వచ్చేసింది, 13 నెంబర్ వచ్చింది. సో ఈ విధంగా ఆయన జీవితంలో చాలా బతికే ఏజ్ ఉన్నా ఆయన లైఫ్లో మరి అప్పుడు నేను లైఫ్ టైం గ్రాఫ్ ఎప్పుడు కనుక్కొని 3-4 నెలలే అయింది అంతే. సో అప్పుడు నేను ఇవి కనుక్కొని ఉంటే చెప్తుంటేనేమో అందరికి ముందే. ఇప్పుడు చెప్తున్నా కొందరు పట్టించుకోరు. ఏందో అవుతుంది, ఆయన బిజినెస్ ఏముందా, 10,000, 7,000, 15,000 రూపాయలు కడితే మీ జన్మలు ఆగుతాయా? పోయేదంటే పోతూనే ఉంటుంది, అర్థమైందా? కానీ ఇదేంటంటే సంతృప్తి తెలుసుకోవాలి మంచిగా. అంటే ఒక పెద్ద ప్రమాదంతో పోయేది చిన్న ఏలో కాలో చిన్నగా పోతుంది దీనివల్ల. అంటే వర్షం పడుతుంది, తుఫాన్ వస్తే ఏ గొడుగులో ఆపలేవు, వర్షం పడుతుందని సమాచారం, వాతావరణ సమాచారం చెప్తుంది కదా, గొడుగన్న పట్టుకొని పోతావు. గొడుగు లాంటిది ఇది, మామూలు కాదు, గొడుగు లాంటిది. నేను ఇది తీసుకోక నువ్వు బతికేస్తావు నేను అన్నాను, గొడుగు లాంటిది, అర్థమైనా? కొద్దిసేపైనా నువ్వు తడవకుంటుంటావు. 2015లో 1 ఉంది టర్నింగ్ పాయింట్, 2024లో 5 ఉంది, 2033లో 6 ఉంది. అసలు టర్నింగ్ పాయింట్లు బోల్డ్ అంత మంచిగా ఉన్నాయి. బతుకుంటారు కదా. 2015 నుంచి మొదలైంది టర్నింగ్ పాయింట్, 34 సంవత్సరాలకు మొదలైంది. నాకు బతికేలేడు కదా, ఆలోపు బతుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో అట్లా ఇంకోటి జన్మ సంఖ్య విధి సంఖ్య అపోజిట్ 8 నెంబర్, రాహు మరియు చంద్రుడు. సో ఇట్లా ఉంది లైఫ్ టైం గ్రాఫ్లో. ఇక ఇంకో మీకు విషయం చెప్పాల్సింది, నేమ్ ఈజ్ ఫేమ్ అంటాను, పేరే పెన్నిది, పేరులోనే అద్భుతాలు ఉంటాయి అని చెప్తున్నా. ఇదిగో చూడండి, జానకి రామ్ అనే పేర్ల 18 నెంబర్ ఉన్నది, యుద్ధం నంబర్. 18 అంటే యుద్ధం, 18 అంటే యుద్ధం. ఇది కూడా 28 మంచిది కాదు. తర్వాత ఆయన పుట్టిందేమో 4 నంబర్, 4 నంబర్కు 9 నంబర్ అనేది యాంటీ శత్రువు. అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. పేర్ల కూడా బలం అన్నిటి ఫెయిల్. ఇక ఇది ఒక్కటే 33 నంబర్ అనేది మంచిది నంబర్ ఆయన జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు. అయితే ఇదంతా అయిపోయిందా. ఆయన వాడిన కార్ నంబర్, దురదృష్టం ఏంటిదంటే ఇదే కార్ నంబర్ హరికృష్ణ వాడిండు, నా కొడుకు గుర్తుగా ఉంటుందని, ఆయన కూడా చచ్చిపోయాడు. అంటే దీన్ని బట్టి నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, ఈ కార్ నంబరు అష్టదరిద్రాల్లో దరిద్రం అన్నట్టు 8 నెంబర్ వచ్చింది. ఇక అంటే శని ఏ కార్ నంబర్ అయితే 8 నెంబర్ వస్తుందో ఖచ్చితంగా యమపూరికి తీసుకెళ్తుంది. ఎందుకు తీసుకెళ్తుంది అంటే శని మహారాజు యమధర్మరాజు ఇద్దరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్కు ఏం జరుగుతుందంటే, ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి. ఒక ఫ్రెండ్ బాగా డబ్బులు సంపాదించే ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఇంకో ఫ్రెండ్ కూడా డబ్బులు సంపాదిస్తాడు దాన్ని చూసి. అలానే ఒక ఫ్రెండ్ బాగా కష్టపడుతుంటాడు అనుకో, అంతటి సోపత్ చేసిన అనుకో, మీరు కష్టపడుతుంటాడు. వాడు తిని తాగి పడుకుంటే సోపత్ చేసిన అనుకో, వాడు తిని తాగి పడుకుంటాడు. అంటే ఫ్రెండ్ ఎట్టుంటే అట్లా. ఇప్పుడు శని మహారాజు ఏంటిది, కష్టపెట్టాడు. మరి యమధర్మ కష్టపెట్టుడే, ఫ్రెండ్స్ మరి గుర్తుంచుకో. యమధర్మరాజు 8 నెంబర్ తీసుకెళ్ళింది. మొబైల్ నంబర్ మొత్తం టోటల్లో 8, వెహికల్ నంబర్లో మొత్తం టోటల్ 8, బ్యాంక్ అకౌంట్ నంబర్లో మొత్తం టోటల్ 8, మీ నేమ్ నంబర్లో మొత్తం టోటల్ 8. మీకు ఎప్పుడైనా ఇబ్బంది జరుగుతుంది, దాంట్లో సంబంధమే లేదు ఇక, అర్థమైందా? సో ఈ విధంగా వెహికల్ నంబరు, ఫస్ట్ వెహికల్ నంబర్ వచ్చిందా, మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చిందా, అది గుర్తించండి ఫస్ట్. నేను పాయింట్ చెప్తున్నా చూడండి బాగా, ఇది అర్థం చేసుకుంటే మీకు న్యూమరాలజీ అర్థమైనట్టే. ఫస్ట్ వెహికల్ నెంబర్ వచ్చిందా, మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చిందా. ఈ వెహికల్ దాదాపు 10-15 సంవత్సరాల క్రితం కొని ఉంటారు. ఈయన పుట్టింది ఎప్పుడు, 1981 జూన్ 4వ తారీఖు ఏదో పుట్టాడు కదా. మరి పుట్టడమే ముందు కదా, ఆ పుట్టినప్పుడే వచ్చింది లైఫ్ టైం గ్రాఫ్. ఈ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ నుంచే వచ్చింది లైఫ్ టైం గ్రాఫు. ఈ లైఫ్ టైం గ్రాఫులనే 13 నెంబర్ వచ్చింది. ఇది వచ్చినందుకు ఇదిగో ఈ నెగటివ్ వెహికల్ ఇంప్లిమెంట్ చేసింది.
ఈ నెగిటివ్ వెహికల్ నెంబర్ ఇంకా ఇంప్లిమెంట్ చేసింది అంతే. అంటే సన్నాసి రాసి బూడిద అన్నట్టు నెగిటివ్ 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 ప్లస్ నెగిటివ్ పాజిటివ్ అనకండి మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్ కాదు ఇది మైనస్సే. అర్థమైందా? అన్ని నెగిటివ్లు కలిపితే ఇంకా నెగిటివే కదా. అర్థమైందా? కూసేగాడు వచ్చి మేసేగాడు చేరినట్టు అంటారు చూడండి. ఇట్లా అన్ని నెగిటివ్లు కలిసినాయి కాబట్టి పేర్లో నెగిటివ్ అయింది, వెహికల్లో నెగిటివ్ అయింది, లైఫ్ టైం వేదిక్ గ్రిడ్లో నెగిటివ్ ఉంది. ఇదిగో వేదిక్ గ్రిడ్లో నెగిటివ్ ఉంది, లైఫ్ టైం గ్రాఫ్లో నెగిటివ్ ఉంది. ఇన్ని నెగిటివ్లు ఉన్న తర్వాత మనిషి ఎట్లా బతాడు? మరి ఇది తెలుసుకొని ఏం లాభం సార్? తెలుసుకొని ఏం లాభం అంటే కనీసం మహామృత్యుంజయ మంత్రం అన్నా చదువుకుంటావు, తర్వాత కారుకు 41 నంబర్ అన్నా పెట్టుకుంటావు. ఇలా స్టిక్కర్లలో ఉంటుంది కదా, 41 నంబర్ అన్నా పెట్టుకుంటావు. మహామృత్యుంజయ మంత్రమన్నా చదువుకుంటాం. లైఫ్లో 2014 13 నంబర్ వస్తుంది బాబా అని చెప్పింది కదా. ఇంకా మనము ఎందుకు ప్రయోగాలు చేయాలి? ఇట్లా 100 మందికి చెప్పినప్పుడు 13, 17, 26, 35, 8, 17, 28 ఇవన్నీ వచ్చినప్పుడు చట్టమని చచ్చిపోతున్నారు. దండం పెట్టి ఈ సంవత్సరం ఎక్కడ పోకున్నా సరే ఆన్లైన్లోనే మనం చేసుకుందాం. కనీసం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్యాన్ పలిగిపోతుంది కానీ కొంచెం బలుగుతుంది, మొత్తం బలగదు. పలిగేది ఉంటే మొత్తం బలిగేది ఉంటుంది. కానీ నువ్వు ఇవన్నీ పాటించినావు కదా, నంబర్లు పాటించినావు, మహామృత్యుంజయ మంత్రం చదివినావు. నువ్వు మార్కండేయుడు 16 సంవత్సరాలు మరణించాలని రాసి ఉంది. మరి ఆ లింగాన్ని పట్టుకొని మహాదేవుడు దిక్కు అన్నాడు, మృత్యుంజయుడు అయినాడా లేదా? నాకు కథలు కాదు చెప్పేది, రియాలిటీ జరిగేది. సో ఇట్లనే చచ్చిపోయేటప్పుడు కూడా బతుకుతున్నారంటే ఏదో ఒకటి ఉంటుంది. ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నీకోసమే వచ్చి పడ్డదట్టుంది. ఇది వీడియో నీ దగ్గరకు వచ్చింది, నువ్వు చూస్తున్నావంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోమని వచ్చింది ఆకాశవాణి. ఇట్లా మత్తుగత ఈయన బిజినెస్ కోసం చేసామంటే ఇక గంతే కదండి. ఇది నువ్వు 10,000 కాదు కదా, 10 కోట్లు ఇచ్చినా మన ప్రాణం, నీ ప్రాణమైన నా ప్రాణమైన కాపాడదు. ఈ లైఫ్ టైం గ్రాఫ్ అనేది ప్రపంచంలో 9 పేజీలతో తయారైంది. ఇప్పటి వరకు ఏ న్యూమరాలజిస్ట్ తయారు చేసి మీకు ఇవ్వలేడు. అర్థమైందా? ఇది కాపీరైట్ కూడా ఉంది, ఎవరు ఇచ్చినా కానీ వాళ్ళ మీద కేసులు అవుతాయి. అర్థమైందా? సో అందుకోసమే నేను చెప్తున్నా కదా, మీ జీవితంలో మీ లైఫ్ టైం గ్రాఫ్, మీ భార్య, మీ పిల్లలది, మీ కంపెనీ అన్నీ తీసుకొని పెట్టుకో. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు వ్యాపారం చేయాలి, ఎప్పుడు వ్యాపారం చేయదు, ఎప్పుడు కింద పడితే ఏం చేయొద్దు మనం తెలుసుకోవాలి. పైకి వెళ్తున్నప్పుడు ఏం రూపాయి ఇన్వెస్ట్ చేయాలి తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకుంటే మీ భార్యాభర్తలు, పిల్లలు, ఆరోగ్యం, ఐశ్వర్యం అందరూ కూడా బాగానే ఉంటుంది, అందులో సందేహం లేదు. తప్పకుండా లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోండి. ఆఫర్ ప్రైజ్ నడుస్తుంది. ఫ్యామిలీ ప్యాక్ అంటారు కదా, ఫ్యామిలీ ఉకుమతిని బతికెత్తుంది అన్నక్కడ మహేష్ బాబు లాగా. ఫ్యామిలీ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకొని హ్యాపీగా ఉండండి. మా విషయం నాకు తెలిసింది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. ఈ లైఫ్ టైం గ్రాఫ్లో మనం ఎప్పుడు చచ్చిపోయేది కూడా తెలుస్తుంది. ఇది పరిచయం ఉన్నది, కామెంట్ చేసేది. మీరు ఎప్పుడు చదివితే నాది 2059 మధ్యలో వచ్చింది నాకు కూడా 2 లైన్. అప్పుడు బతికినానుకో మళ్ళీ 89 సంవత్సరాలు అట్లుంటుంది మనది. సో నాన్న ఇప్పుడు మీకు చెప్పినట్టు నాకు తెలియదేంది, అందరికీ గురించి తెలుస్తుంది. ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ. ఇదండి లైఫ్ టైం గ్రాఫ్లో జానకిరామ్ గారిది అలా చేయడానికి. అంతేందుకు ఇదంతా నందమూరి హరికృష్ణ ఫ్యామిలీకి ఎందుకు జరుగుతుంది అని మీరు ఒక్కసారి అనుకున్నారా? మ్యారేజ్ డేట్ అండి, మ్యారేజ్ డేటు ఇటేడు తరాలు ఇంప్లిమెంట్ చేస్తారనే విషయం మీకు తెలియదు. అసలు ఈ మ్యారేజ్ డేట్ బాగలేకపోవడం వల్లనే నేను న్యూమరాల్లోకి వచ్చిన, లేకపోతే నాకేం పని. నేను యోగా గురువుగా ఉండి ఏదో MBBS డాక్టర్ అయ్యో వెళ్తుంటుంది. నేను ఇటెందుకు వచ్చినా అంటే దేవుడు ఇటు పంపించిండు మీకు చెప్పాలని. ఓకేనా? రైటా? సో తప్పకుండా లైఫ్ టైం గ్రాఫ్ తీసుకొని మీ జీవితంలో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్.